Hello everyone, this is Niranjan, Faculty of English Language. Welcome to our YouTube channel, English Easy Bodhan. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి డిస్కోర్సెస్లోని నోటీస్ యొక్క ఫార్మేట్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు నోటీస్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, పదే ఈ యొక్క డిస్కోర్సెస్లో ఒక టాపిక్ సంబంధించి స్పెసిఫిక్గా వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే ఈ యొక్క డిస్కోర్సెస్లో నుంచే 1 or 2 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఈజీగా 1 or 2 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏరియా ఏంటంటే ఇదే. సో అందుకోసమే డిస్కోర్సెస్ గురించి తెలియజేయడం జరిగింది. సో ఈచ్ టాపిక్ వచ్చేసరికి ఒక వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మ్యాటర్ వెళ్ళిపోతుంది, మార్క్స్ రావడం చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది నోటీస్. నోటీస్ అంటే ఏంటి అసలు నోటీస్ అంటే ఏంటి? నోటీస్ ఈజ్ ఏ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ మెసేజ్. నోటీస్ అనేది రిటర్న్గా రాతపూర్వకంగా లేదా ప్రింటెడ్గా ఇచ్చేటువంటి ఒక మెసేజ్. ఎవరికి ఇస్తాం? ఇట్ ఈస్ పుట్ అప్ ఆన్ నోటీస్ బోర్డ్ ఆర్ సెండ్ టు పీపుల్. అది నోటీస్ బోర్డులో పెడతాము లేదా వేరే ఎవరికైతే పంపించాలనుకున్నామో ఆ పర్సన్కి పంపిస్తాం. అదే నోటీస్. సో ఇది డెఫినేషన్ అడగచ్చు, వాట్ ఈస్ ద నోటీస్? సో నోటీస్ ఈజ్ ఏ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ మెసేజ్ అంటారు. నెక్స్ట్ వన్, పర్పస్ ఏంటి? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నోటీస్? ఏ నోటీస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ ఆర్ నోట్ టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ సంథింగ్. ఏదైనా ఒక సమాచారం గురించి మనం ఒక వ్యక్తికి తెలియజేయాలనుకున్నప్పుడు, ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ యొక్క నోటీస్ ద్వారా మనం అతనికి సమాచారాన్ని తెలియజేస్తాం. సో నెక్స్ట్ వన్, ఫీచర్స్ ఆఫ్ నోటీస్. సో ఫార్మేట్ అన్నాడు, ఫార్మేట్ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఫీచర్స్ తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫీచర్స్ ఆఫ్ నోటీస్. సో ఏమేమి ఉన్నాయి ఈ ఫీచర్స్? నోటీస్ యొక్క ఫీచర్స్. హెడ్డింగ్. సో ఫస్ట్ ఏముండాలంటే హెడ్డింగ్ ఉండాలి. ఆ హెడ్డింగ్ అనేది ఎలా ఉండాలంటే కనుక రైట్ నోటీస్ అట్ ది టాప్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అన్నారు. సో నోటీస్ అనేది ఉంది కదా, ఆ నోటీస్ అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, ఏది కూడా స్మాల్ లెటర్స్లో ఉండకూడదు. దీనికన్నా ముందు, నోటీస్ కన్నా ముందు ఏంటి అంటే కన్నా ఏదైతే ఇన్స్టిట్యూషను లేదా అకాడమీ అనేది ఉంటుందో అది పేరు రాయాలి ఖచ్చితంగా. ఆ పేరు కింద ఏమొస్తుందంటే నోటీస్ అని వస్తుంది. మనము అకాడమీ పేరు కానీ అకాడమీ పేరు కానీ లేదా ఇన్స్టిట్యూషన్ పేరు కానీ రాసేటప్పుడు ఖచ్చితంగా అన్ని క్యాపిటల్ లెటర్సే రాయాలి, స్మాల్ లెటర్స్ రాయకూడదు. సో నోటీస్ అనేది కూడా ఉంది. సో నోటీస్ అనేది దాని కింద రావాలి, అది కూడా క్యాపిటల్ లెటర్సే రావాలి, వేరేది రాకూడదు, స్మాల్ లెటర్స్ రాయకూడదు. నెక్స్ట్, సో ఫస్ట్ అకాడమీ లేదా ఇన్స్టిట్యూషన్ యొక్క నేము, తర్వాత హెడ్డింగ్ అంటే ఇక్కడ నోటీస్, క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ మెన్షన్ చేయాలి. ఆ రోజు డేట్, ఏ రోజైతే మనం నోటీస్ ఇస్తున్నామో ఆ యొక్క డేట్ వేయాలి. నెక్స్ట్ వన్, టైటిల్ ఆర్ సబ్జెక్ట్. ఆ యొక్క నోటీస్ యొక్క మెయిన్ మ్యాటర్ ఏంటి, ఆ మ్యాటర్కి సంబంధించి ఒక టైటిల్ ఇవ్వడం. స్పోర్ట్స్ డే అయితే స్పోర్ట్స్ డే అలాగా, లేక ఎడ్యుకేషన్ డే లేదా ఇంకా వేరే అదర్ డేస్ ఏమైనా ఉంటే అలాంటివి మనకు ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి టైటిల్ ఇవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, బాడీ. అసలు ఆ నోటీస్లో ఏం ఉండాలి, సో ఏం రాయాలి? ఇక్కడ 5 W's ఉన్నాయి. ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, హూమ్ కాదు వెన్, ఇక్కడ వచ్చేసరికి వెన్. సో ఫస్ట్, వాట్ ఈస్ ద ఈవెంట్? అసలు ఈవెంట్ ఏంటి? హూ, ఎవరు ఇస్తున్నారు, ఎవరు జరుపుతున్నారు. వెన్, ఇక్కడ డేట్ అండ్ టైం, ఏ డేట్లో జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది. వేర్, వెన్యూ, ఎక్కడ జరుగుతుంది. వై, పర్పస్ ఏంటి, అసలు ఏ పర్పస్తో జరుపుతున్నారు. నెక్స్ట్, హౌ, అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఏదైనా ఒక గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని ఇక్కడ వస్తుంది హౌ అనేది. సో మెయిన్ మనకి ఏంటంటే ఫార్మేట్ లేదా ఫీచర్స్ ఏంటంటే కన్నా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదా అకాడమీ పేరు రాయాలి. ఆ తర్వాత హెడ్డింగ్లో నోటీస్, ఓన్లీ నోటీస్ అనే ఉండాలి, NOTICE, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఆ తర్వాత డేటు, ఆ తర్వాత టైటిల్ అండ్ సబ్జెక్ట్, ఆ తర్వాత బాడీలో ఏమేమి ఉండాలి అంటే కన్నా సో అసలు ఈవెంట్ ఏంటి, ఎవరు జరుపుతున్నారు, ఎక్కడ జరుపుతున్నారు, ఏ టైంలో జరుపుతున్నారు, ఏ డేట్లో జరుపుతున్నారు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళకైనా. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్. ఎలా ఉండాలి లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అనేది నోటీస్లో ఎలా ఉండాలి, ఫార్మలా ఇన్ఫార్మలా. సో ఇక్కడ చూడండి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, కాంప్లెక్స్గా ఉండకూడదు. అంటే ఏంటి, అందరికీ అర్థం అవ్వాలి, ఈజీగా అర్థం అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫార్మల్ లాంగ్వేజ్, చాలా ఫార్మల్గా ఉపయోగించాలి, మర్యాదపూర్వకంగా ఉండడం ఫార్మల్ అంటే కానీ. అండ్ నెక్స్ట్ వన్, క్లియర్ అండ్ బ్రీఫ్, చాలా బ్రీఫ్గా చాలా క్లియర్గా చెప్పాలి, ఏదైనా విషయం ఉండేది అందరికీ అర్థం అవ్వాలి ఈజీగా. నెక్స్ట్ వన్, థర్డ్ పర్సన్. మనం నోటీస్ రాసేటప్పుడు థర్డ్ పర్సన్ ఏంటి అంటే మనకు హీ, షీ అట్లా ఉన్నాయి కదా, అలాగే థర్డ్ పర్సన్ గురించి రాయాలి, అలా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, సిగ్నేచర్. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో నోటీసు
అతనికి సిగ్నేచర్ అనేది రాయాలి. సో రైట్ ది నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ. ఆ సిగ్నేచర్ కిందనే ఏముండాలంటే కనుక డెసిగ్నేషన్ ఉండాలి. డెసిగ్నేషన్ అంటే ఏంటి? హోదా. ఎవరు ఇష్యూ చేస్తున్నారు వాళ్ళ పేరు ఫస్ట్, దాని కింద డెసిగ్నేషన్ ఎవరైనా. సో నెక్స్ట్ వన్ వర్డ్ లిమిట్. సో ఆ నోటీస్లో ఒక వర్డ్ లిమిట్ ఎంతవరకు ఉండొచ్చు? 40 to 50 words. అండ్ నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసరికి వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక ఫీచర్ వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి నోటీస్. ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. రేపు ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాం నోటీసు. ఇక్కడ ఆ యొక్క అకాడమీ కానీ ఇన్స్టిట్యూషన్ పేరు రాయలేదు, బట్ రాసుకోవచ్చు మనం. తర్వాత నోటీస్ అని చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. తర్వాత డేట్ ఉంది, చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉందండి డేట్. తర్వాత టైటిల్ లేదా హెడ్డింగ్ అంటారు దీన్ని ఏమంటారు? టైటిల్ లేదా హెడ్డింగ్ అంటారు, లేదా సబ్జెక్ట్ అనొచ్చు. నెక్స్ట్ వన్ ఇదంతా బాడీ. బాడీలో మనం మెన్షన్ చేసాం కదా అసలు ఏంటి ఈవెంట్, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ టైం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి. తర్వాత చూడండి ఎవరైతే ఉన్నారో నేమ్, అతను సిగ్నేచర్ ఆర్ నేమ్. సో నేమ్ ఇచ్చారు. తర్వాత డెసిగ్నేషన్, స్పోర్ట్స్ సెక్రటరీ. సో ఇది ఒక నోటీస్ యొక్క మోడల్. ఇవి ఫీచర్స్. ఈ ఫీచర్స్ అడగొచ్చు అందుకోసం ఇవి. నెక్స్ట్ వన్ ఏ గుడ్ నోటీస్ ఈజ్ షార్ట్, క్లియర్, అట్రాక్టివ్ అండ్ టు ది పాయింట్. చాలా అట్రాక్టివ్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఫార్మల్ నోటీస్. ఇది ఫార్మేట్ అండి. సో ఫార్మేట్ ఆఫ్ ది నోటీస్ చూడండి ఇక్కడ ఫార్మల్ నోటీస్ ఆర్ ఫార్మేట్ ఆఫ్ ది నోటీస్. ఈ ఫార్మేట్ ఏంటి? నోటీస్ యొక్క ఫార్మేట్ యొక్క నోటీస్. నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ అథారిటీ. సో ఫస్ట్ నేను చెప్పాను కదా నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ అథారిటీ, ఇది ఫార్మేట్, నోటీస్ యొక్క ఫార్మేట్ ఇది. సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ అథారిటీ అది రాయాలి, మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, స్మాల్ లెటర్స్లో అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ వన్ నోటీస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ వన్ డేట్ రాయాలి. ఆ తర్వాత హెడ్డింగ్, టైటిల్ ఆర్ సబ్జెక్ట్. ఇందాక చూపించాను కదా అక్కడ స్పోర్ట్స్ డేకి సంబంధించి అది. నెక్స్ట్ వన్ బాడీ రాయాలి. బాడీ అనేది కాంప్లెక్స్గా ఉండకూడదు. ఏం రాయాలి, ఏ ఈవెంట్ ఉంటుంది, డేట్, దాని యొక్క డేటు, టైము అవన్నీ మెన్షన్ చేయాలని చెప్పిన. నెక్స్ట్ వన్ సిగ్నేచర్, ఆ తర్వాత డెసిగ్నేషన్. ఇది ఫార్మేట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ నోటీస్? ఇది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్ మనం మిస్ చేయకూడదు. ఫ్రంట్ బ్యాక్ అట్లా మనం చేంజ్ చేయకూడదు, జిగ్జాగ్ చేయకూడదు, ఇదే ఆర్డర్లో ఉండాలి. రేపు అడగవచ్చు వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ నోటీస్ అన్నప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ ఇది ఒక శాంపుల్ స్కెలిటన్ లాగా తీసుకున్నాము. సో ఇక్కడ హెడ్డింగ్ పెట్టించండి ఏపీ స్కూల్ అని మనం పెట్టాము. అంటే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ నేమ్ ఆఫ్ ది అకాడమీ అని చెప్పాను కదా, అది ఏపీ స్కూల్ అని పెట్టాము. తర్వాత చూడండి నోటీస్ అని పెట్టాము. సో అన్ని క్యాపిటల్ లెటర్సే ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్ డేట్. తర్వాత ఇది హెడ్డింగ్ ఆర్ టైటిల్ ఆర్ సబ్జెక్ట్. తర్వాత బాడీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన యొక్క డెసిగ్నేషన్, ఎవరైతే పంపిస్తున్నారో నోటీస్ అతని యొక్క డెసిగ్నేషన్, నోటీస్ పంపిస్తున్న వ్యక్తి యొక్క డెసిగ్నేషన్, ఆ వ్యక్తి పేరు. సో నెక్స్ట్ వన్ నోటీస్ రైటింగ్ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉన్నాయో చూడాలి మనం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పైతంతా చదివిన తర్వాత ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఒక అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడో ఎగ్జామ్లో అనేది. నెక్స్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ నోటీస్? అసలు ఏ పర్పస్తో మనం నోటీస్ను పంపిస్తున్నాం? టు టెల్ ఏ స్టోరీ చెప్పడానికా? కాదు. టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ అన్ ఈవెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో పీపుల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం మనం, నోటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాం, అదే కరెక్ట్. అంటే ఏంటి ఆ ఈవెంట్ అనేది? సో ఆన్సర్ వచ్చేసరికి బి. టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్, నీ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కాదు. నెక్స్ట్ వన్ టు ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ యాన్ ఈవెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పీపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ వర్డ్ ఈజ్ రిటర్న్ అట్ ది టాప్ ఆఫ్ ఎ నోటీస్? సో మన యొక్క నోటీస్లో విచ్ వర్డ్ ఈజ్ రిటర్న్ అట్ ది టాప్ ఆఫ్ ఎ నోటీస్, నోటీస్లో టాప్లో ఏది రాయాలి అన్నారు, నోటీసే రాస్తాం. పైన ఏం రాస్తున్నాము? పైన టాప్లో అన్నిటికన్నా ముందు అనేది నోటీస్ అని రాస్తున్నాం. పైన వచ్చేసరికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదా అకాడమీ అని రాస్తున్నాం. సో ఇది నోటీస్, ఆన్సర్ వచ్చేసరికి నోటీస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ నోటీస్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ ఇన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అన్నారు. ఏ లాంగ్వేజ్లో రాయాలి? ఫార్మల్ లాంగ్వేజే, నో డౌట్ దాంట్లో, ఇందాకే చెప్పాను మనం. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ నోటీస్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది నోటీస్లో ఇంక్లూడ్ అయింది? డేటా, రెసిపీనా, డైలాగా, పోయమా? రెసిపీ కాదు, డైలాగ్ కాదు, పోయం కాదు, ఉన్నదేంటి ఇంక్లూడ్ అయింది? డేట్. నెక్స్ట్ వన్, ది టైటిల్ ఆఫ్ ఎ నోటీస్ షుడ్ బి. సో టైటిల్ ఎలా ఉండాలి నోటీస్ది? షార్ట్ అండ్ క్లియర్, చాలా చిన్నగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, నీట్గా ఉండాలి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఫీచర్స్ నేర్చుకుంటున్నాం, ఫార్మాట్ నేర్చుకుంటున్నాం, బట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది నేర్చుకునేదానికి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ నోటీస్. ఏంటి ఇక్కడ నాట్ మనం గుర్తించాల్సింది? నాట్ అన్నాడు. ఏంటి అది? నోటీస్ యొక్క ఫీచర్ కానిది ఏది అన్నాడు. డేట్ నోటీస్ యొక్క ఫీచరే, సిగ్నేచర్ నోటీస్ యొక్క ఫీచరే, ఫార్మల్ లాంగ్వేజ్ నోటీస్ యొక్క ఫీచరే, బట్ లాంగ్ పర్సనల్ ఒపీనియన్స్ అనేది నోటీస్ యొక్క ఫీచర్ కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇది నాట్ ఏ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ వన్, ఏ నోటీస్ ఈజ్ జనరలీ రిటర్న్ ఇన్ డాష్ పర్సన్. సో ఏ పర్సన్లో రాయాలని ముందే చెప్పారు, థర్డ్ పర్సన్లో రాయాలి, ఖచ్చితంగా థర్డ్ పర్సన్లోనే రాయాలి. అందుకోసమే మీకు మెన్షన్ చేశాను ముందే ఫీచర్స్లో. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఏ నోటీస్. ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఎసెన్షియల్? డేటు, టైము, వెన్యూ. స్టోరీ ఎండింగ్ కాదు, క్యారెక్టర్ స్కెచ్ కాదు, డైలాగ్ కాదు, మనకు కావాల్సింది ఏంటి? డేటు, వెన్యూ అండ్ టైం. మూడు ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్లో జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఇవి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే కష్టం. కాబట్టి హూ సైన్స్ ఏ నోటీస్. ఎవరు సైన్ చేస్తారు నోటీస్ మీద? ఎవరైతే పంపిస్తున్నారో అతను, ది ఇష్యూయింగ్ అథారిటీ. ఎవరైతే నోటీస్ పంపిస్తున్నారో వాళ్ళే సైన్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఏ నోటీస్ షుడ్ బి లెంతీగా ఉండాలి ఆ నోటీసు? నో. బ్రీఫ్ అండ్ క్లియర్. బ్రీఫ్ అండ్ క్లియర్, చాలా బ్రీఫ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇదే నోటీస్ యొక్క మ్యాటర్ అండ్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆల్ అని ఉంటే ఆల్ అని టిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఏ వీడియో చేస్తే అవి. థ్యాంక్ యూ అండి. టాపిక్ 6, డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్ యొక్క ఫార్మాట్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు డైలాగ్ అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. సో ఏ డైలాగ్ ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 or more పీపుల్. సో డైలాగ్ కాన్వర్జేషన్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది? ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మధ్య జరిగేదే ఈ యొక్క డైలాగ్ రైటింగ్ కాన్వర్జేషన్ అన్నమాట. సో డైలాగ్ అనేది ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగేది. నెక్స్ట్ దీంట్లో ఫార్మాట్ ఏంటి? అసలు ఫార్మాట్ అంటే ఏం లేదు, దీంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టరు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ, క్యారెక్టర్ 3 కూడా రావచ్చు. సో దీనికంటే స్పెసిఫిక్ ఫార్మాట్ అంటే ఏం లేదు ఇంకా. సో ఇదే అన్నమాట. ఒక వ్యక్తి ఫస్ట్ డైలాగు, సెకండ్ వ్యక్తి సెకండ్ డైలాగు, థర్డ్ వ్యక్తి థర్డ్ డైలాగ్. కానీ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్పాలి డైలాగ్ అసలు అనేది చూడండి. ఫీచర్స్, రైట్ ది నేమ్ ఆఫ్ ది స్పీకర్ బిఫోర్ ఈచ్ లైన్. చూడండి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి లైన్ యొక్క చివరి ఇక్కడ చూడండి స్పీకర్. క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2 ఉన్నాయి కదా. సో క్యారెక్టర్ 1 రాము ఉంటే రాము, ఇక్కడ క్యారెక్టర్ 2 సీత ఉంటే సీత. అట్లా ఖచ్చితంగా ప్రతి లైన్లో క్యారెక్టర్ యొక్క పేరు మెన్షన్ చేయాలి మనం. అది చెప్తున్నాడు ఫస్ట్ లైన్ అంటే. నెక్స్ట్ వన్, పుట్ ఏ కోలన్ ఆఫ్టర్ ది స్పీకర్స్ నేమ్. సో స్పీకర్ నేమ్ తర్వాత ఏముండాలంటున్నాడు? కోలన్ ఉండాలి. ఇందాక మనం రాము పక్కన కోలన్, సీత పక్కన కోలన్. స్టార్ట్ ఏ న్యూ లైన్ ఫర్ ఈచ్ స్పీకర్. ప్రతి ఒక్క స్పీకర్కి కూడా కొత్త లైన్ ఉండాలి. ఇప్పుడు రాముకు ఒక లైన్, సీతకు ఒక లైన్, నెక్స్ట్ రాము యొక్క డైలాగ్, నెక్స్ట్ సీత యొక్క డైలాగ్, అట్లా. నెక్స్ట్ వన్, యూజ్ సింపుల్, న్యాచురల్ అండ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్. ఎలాంటి లాంగ్వేజ్ వాడాలన్నాడు? సింపుల్ లాంగ్వేజ్, న్యాచురల్గా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి, అంతే. నెక్స్ట్ వన్, కీప్ ది కాన్వర్జేషన్ రిలవెంట్ టు ది గివెన్ టాపిక్. మనకి ఏదైతే టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్కు రిలేటెడ్గా ఉండాలి మనం చేసే కాన్వర్జేషన్ డైలాగ్ అనేది. సో అదే చెప్పాడు. నెక్స్ట్ వన్, మెయింటైన్ ఏ లాజికల్ సీక్వెన్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. లాజికల్ సీక్వెన్స్, ఒక ఆర్డర్. మనం స్టార్టింగ్లో ఏదైతే చేసుకుంటూ వస్తున్నామో దానికి రిలేటెడ్గా ఉండాలి, ప్లస్ సీక్వెన్స్ రూపంలో ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి. నెక్స్ట్ వన్, ఎండ్ ది డైలాగ్ విత్ ఏ ప్రాపర్ కంక్లూజన్. సో చివరిన కంక్లూజన్ అనేది, ముగింపు అనేది ప్రాపర్గా ఉండాలి. దట్ మీన్స్ అర్థవంతంగా ఉండాలి అని, ఆ రిలేటెడ్గా ఉండాలి టాపిక్ వన్. నెక్స్ట్ వన్, సో ఇవి ఫీచర్స్. దీన్ని క్వశ్చన్లు ఏ విధంగా అడగచ్చు? వాట్ ఈజ్ ఏ డైలాగ్ రైటింగ్? డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి? క్వశ్చన్లు ఏ విధంగా అడగచ్చు? ఇవి డిస్క్రిప్టివ్ ఉన్నాయండి, నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిస్క్రిప్టివ్ చూడండి, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి.
డైలాగ్ రైటింగ్ ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 or more పీపుల్. సో డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి అంటే కింద ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్, దట్ ఈస్ కాల్డ్ డైలాగ్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ పీపుల్ ఆర్ నీడెడ్ ఫర్ ఏ డైలాగ్? ఎంతమంది పీపుల్ అవసరం డైలాగ్ రైటింగ్కి అంటే 2 or more. వాట్ పంక్చుయేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది స్పీకర్స్ నేమ్? స్పీకర్స్ నేమ్ తర్వాత ఎటువంటి పంక్చుయేషన్ మార్క్? కోలన్. పంక్చుయేషన్ మార్క్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, కామా, కోలన్, ఇన్వర్టెడ్ కామాస్, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్సే. సపరేట్ టాపిక్ ఉన్నది, చెప్తాం. నెక్స్ట్ వన్. హౌ షుడ్ ఈచ్ స్పీకర్స్ డైలాగ్ బిగిన్? ప్రతి ఒక్క స్పీకర్ యొక్క డైలాగ్ ఏ విధంగా బిగిన్ అవ్వాలంటే ఆన్ ఏ న్యూ లైన్, కొత్త లైన్లో చేయాలి. రాము ఒక డైలాగ్ ఒక లైన్లో, సీత ఒక డైలాగ్, నెక్స్ట్ వన్ ఒక లైన్లో. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ డైలాగ్ రైటింగ్? సో ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నారు? సింపుల్, న్యాచురల్ అండ్ కాన్వర్జేషనల్ లాంగ్వేజ్. వాట్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డైలాగ్ రైటింగ్? సో మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఇది సింపుల్గా చెప్పాడు, అక్కడ లైన్లో ఇచ్చాడు కదా, ఇక్కడ మీకు అర్థం కావడానికి సింపుల్గా చాలా షార్ట్కట్లో ఇచ్చారు. ఫస్ట్ స్పీకర్స్ నేమ్ ఉండాలి, కోలన్ ఉండాలి, న్యూ లైన్ ఫర్ ఈచ్ స్పీకర్. నెక్స్ట్ వన్ లాజికల్ సీక్వెన్స్, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, ప్రాపర్ కంక్లూజన్ ఉండాలి. ఇది చాలా సింపుల్గా ఇచ్చాడు మీకు, అంటే అంత మనము లైన్లన్నీ కాకుండా ఒక షార్ట్కట్లో ఇచ్చాడు అనమాట. సో ఫీచర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్. వై ఈజ్ ఏ డైలాగ్ రైటింగ్ ఇంపార్టెంట్? ఎందుకు డైలాగ్ రైటింగ్ ఇంపార్టెంట్? ఇట్ డెవలప్స్ కమ్యూనికేషన్ అండ్ కాన్వర్జేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ పెంచడానికి మరియు కాన్వర్జేషన్ స్కిల్స్ పెంచడానికి ఇది అవసరం. వాట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ డైలాగ్ రైటింగ్? సో డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన విషయాలు అంటే వాడకూడని విషయాలు ఏంటి? అన్రిలేటెడ్ ఐడియాస్, అనవసరమైన విషయాలు, లెంగ్తీ డిస్క్రిప్షన్స్, ఎక్కువ లెంగ్తీగా ఉన్నటువంటి వాక్యాలు ఉపయోగించకూడదు, అండ్ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ అనేది కన్ఫ్యూజన్గా లేకుండా బాగా రాయాలి, బాగా చెప్పాలన్నమాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్. షుడ్ ఏ డైలాగ్ ఫాలో ఏ లాజికల్ సీక్వెన్స్? ఎస్, లాజికల్ సీక్వెన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. చూడండి, ఇట్ షుడ్. హౌ షుడ్ ఏ డైలాగ్ ఎండ్? డైలాగ్ అనేది ఏ విధంగా ఎండ్ అవ్వాలి? సో ఇట్ షుడ్ ఎండ్ విత్ ఏ ప్రాపర్ కంక్లూజన్ ఆర్ ఏ న్యాచురల్ క్లోజింగ్ రిమార్క్. సో ప్రాపర్ కంక్లూజన్ ఉండాలని చెప్పాము, క్లోజింగ్ రిమార్క్ అనేది కూడా ఉండాలి లాస్ట్లో. నెక్స్ట్ వన్. ది పర్పస్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ ఈజ్ టు. ఏం తెలుస్తుంది పర్పస్? డిస్క్రైబ్ ఏ ప్లేసా? కాదు, ప్రజెంట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 people. సో డైలాగ్ రైటింగ్ అనేది ఏం తెలియజేస్తుంది పర్పస్ అంటే? సో ప్రజెంట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ పీపుల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అన్నప్పుడు? సో కాన్వర్జేషన్ బిట్వీన్ పీపుల్. నెక్స్ట్ వన్. ఎవ్రీ టైమ్ ది స్పీకర్ చేంజెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్పీకర్కి ఏం పెట్టాలని చెప్పినాం మనము? స్టార్ట్ ఏ న్యూ లైన్, ఒక్కొక్క లైన్లో రాయాలి. రాము, సీత, గీత, లక్ష్మణ్ అట్లా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ డైలాగ్ రైటింగ్? సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది డైలాగ్ రైటింగ్ కాదు, ఫీచర్ కాదంటున్నాడు, నాట్ అని ఇచ్చాడు. చూడండి, లాజికల్ సీక్వెన్స్ ఉండాల్సిందే కదా ఫీచర్, అది ప్రాపర్ పంక్చుయేషన్ ఉండాల్సిందే కదా, న్యాచురల్ కాన్వర్జేషన్ ఉండాల్సిందే కదా, పేరాగ్రాఫ్ హెడ్డింగ్ ఈజ్ కంపల్సరీ. హెడ్డింగ్ అవసరం మనకు, పేరాగ్రాఫ్ కాదు కదా ఇది. సో డైలాగ్ రైటింగ్ ఇది, కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, నాట్ ఏ ఫీచర్. నెక్స్ట్ వన్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద తీసుకుంటే ఏ డైలాగ్ అనేది ఏమవుతుంది? ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 or more people. సో పోయమా? కాదు, కాన్వర్జేషన్ బిట్వీన్ 2 or more people కదా, కాబట్టి అదే. నెక్స్ట్. ది స్పీకర్స్ నేమ్ ఈజ్ ఫాలోడ్ బై. స్పీకర్ నేమ్ అనేది తర్వాత ఏమొస్తుంది? ఫాలోడ్ అంటే ఏమొస్తుంది తర్వాత, స్పీకర్ తర్వాత ఏమొస్తుంది ఫాలోడ్ అంటే? సో ఇక్కడ చూడండి ఏముంది? కోలన్. ఇన్ డైలాగ్ రైటింగ్ ఈచ్ స్పీకర్స్ వర్డ్స్ షుడ్. సో డైలాగ్ రైటింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పాను ఆల్రెడీ. రాముకు ఒక లైన్ కేటాయించాలి మనం, నెక్స్ట్ సీతకు ఒక లైన్ కేటాయించాలి మనం. సో బిగిన్ ఆన్ ఏ న్యూ లైన్, ఖచ్చితంగా ఒక న్యూ లైనే పెట్టాలి మనం. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ డైలాగ్ రైటింగ్? సో ఏంటి ఎసెన్షియల్? డైలాగ్ రైటింగ్ యొక్క ఎసెన్షియల్ ఏంటి? లాంగ్ డిస్క్రిప్షన్స్ ఉండాలా? నో. రైమింగ్ వర్డ్సా? కాదు. ఫిగర్స్ అండ్ టేబుల్సా? కాదు. న్యాచురల్ కాన్వర్జేషన్ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి కాన్వర్జేషన్, ఎలా అంటే అలా ఉండకూడదు. నెక్స్ట్ వన్. ఏ గుడ్ డైలాగ్ షుడ్ బి లాజికల్ అండ్ మీనింగ్ఫుల్. ఎలా ఉండాలి గుడ్ డైలాగ్ అనేది? లాజికల్గా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి.
డైలాగ్ రైటింగ్ మెయిన్లీ టెస్ట్ స్టూడెంట్స్. ఏంటి తెలియజేస్తుంది, ఏం టెస్ట్ చేస్తుంది స్టూడెంట్స్లో డైలాగ్ రైటింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వన్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ఏ డైలాగ్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సో ఏం అడిగాడు ఇక్కడ, ఏ సెంటెన్స్ అడిగాడు చూడండి, యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ఏ డైలాగ్. డైలాగ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే పంక్చువేషన్ మార్క్ ఏది అన్నాడు. క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, కోలన్ అని పోతారు, ఎందుకంటే డైలాగ్ రైటింగ్లో ఉండేది కోలనే కదా పంక్చువేషన్ మార్క్ అని. కానీ అక్కడ మనం బాగా చదవాలి సెంటెన్స్ను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఏ డైలాగ్ రైటింగ్. ఏది అవాయిడ్ చేయాలి, ప్రాపర్ సీక్వెన్సా, రిలవెంట్ కాన్వర్జేషనా, అన్నెసెసరీ డీటెయిల్సా, అప్రోప్రియేట్ లాంగ్వేజా. చూడండి ఇక్కడ అవాయిడ్ అన్నాడు, ఇక్కడ నాట్ ఇవ్వలేదు, అవాయిడ్ అన్నాడు. అంటే ఏమైనా వాడకూడదు, ఉపయోగించకూడదు, వదిలేయాలి. అవాయిడ్ అంటే వదిలేయడం. సో ఏంటది, ప్రాపర్ సీక్వెన్స్లోనే ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. అది అవాయిడ్ చేసే విషయమా కాదు. రిలవెంట్ కాన్వర్జేషన్ రిలవెంట్గానే ఉండాలి. ఏదైతే సంబంధించి మాట్లాడుతున్నామో విషయము దానికి సంబంధించే మాట్లాడాలి మనం. సో అది కూడా కాదు. అన్నెసెసరీ డీటెయిల్స్, అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు అని చెప్పారు డైలాగ్ రైటింగ్లో. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అవాయిడ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి, అన్నెసెసరీ డీటెయిల్స్. అప్రోప్రియేట్ లాంగ్వేజే వాడాలి మనం. ది లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ యర్ డైలాగ్ షుడ్ బి. సో డైలాగ్ రైటింగ్లో ఉపయోగించవలసినటువంటి లాంగ్వేజ్ ఏంటి, సింపుల్ అండ్ న్యాచురల్. సింపుల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. సో ఇది డిస్కోర్సెస్లో సంబంధించి టాపిక్ 6 ఇది. అంటే దట్ మీన్స్ నేను ఇంతవరకు చెప్పిన అన్ని టాపిక్స్లలో టాపిక్ 6 ఇది నంబరు. డైలాగ్ రైటింగ్ అయిపోయింది, ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ తెలుసుకుందాము. అంతవరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.